స్టార్ట్ జీవిత. ఇది మొన్న 4 దుండగులు నన్ను వచ్చి పట్టుకున్నారు. రోడ్డు మీద వస్తుంటే పటా రాళ్ళు ఇసిరేస్తారు. చిన్న చిన్న కూతురులండి. చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఏంటండి, అవును చిరంజీవి గారు వస్తున్నారు, వాళ్ళని అడుగుదాం పదండి. ఏం జీవిత ఇవన్నీ ఇలా జరుగుతుంది? కాదు సార్, మిమ్మల్ని సారీ అడుగుదామని కాదు సార్ జీవిత. అలా కాదండి, కాదు వద్దు సార్, సారీ వద్దు సార్ మాకు. ఓకే చెప్తున్నాను, ఒక్క నిమిషం దయచేసి మీడియా వాళ్ళు వినండి. ఇది మన పద్ధతి కాదు, ఇది మన కల్చర్ కాదు. నేను చెప్తాను ఇప్పుడు మీడియా ముందు, మీ ముందు, ప్రజల ముందు. ఐఎమ్ సారీ అట్లా లేదమ్మా, ఇంకా అయిపోయింది. ఇంకా 4 దుండగులు సారీ అయిపోయింది, ఇంకా సారీ ఇంకా అంతా అయిపోయింది, ఇంకా అంతే. దీంతో ఇక్కడతో అయిపోయిందండి. ఇంకా నా ఫ్యాన్స్ చెప్తాను, నేను పర్సనల్ పిలుస్తాను. ఏమ్మా ఏమనుకోద్దా, ఇంకెళ్ళిపోతాను. పొలిటికల్ విషయంగా వస్తే ఇది నేను వీళ్ళ తొందరగా వచ్చాను, కానీ ఇది నేను మాడే సభ కాదు అని నేను ప్రవేశించి వెళ్ళొస్తానండి. అట్లా కాదండి, మీరు ఉండాలండి తప్పకుండా. లేదమ్మా, ఇంకా సారీ చెప్పేస్తాను, అయిపోయింది. ఇంకా నేను చెప్పేస్తాను, ఇంకా అయిపోయింది అంతే. ఏమా కాదండి, ఇది వినండి. మొత్తము మాకు ఎక్స్పీరియన్స్ లేదని అనలేదండి, మాకు కూడా ఒక థాట్ ఉంటుంది జీవిత. అన్నారండి రాజశేఖర్ ఇస్ రైట్, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అతను చెప్పింది కరెక్ట్, అతను హక్కు ఉంది, అతను చెప్పాడు. చాలా థ్యాంక్స్ అండి. ఆ దేవుడే మమ్మల్ని వచ్చి కాపాడాడు. ఆ దేవుడే, మేము వెళ్ళిన దేవుడే మమ్మల్ని. మీరు మీ దేవుడు నమ్ముకోండి, అంతే ఉంటుంది. ఓకేనండి. ఓకే.